రెండున్నరేళ్ల సంధి ఊళ్ళ పొంటి ఓ సర్పంచ్ లేడు, ఉప సర్పంచ్ లేడు, వార్డు మెంబర్ లేడు. ఎప్పుడెప్పుడా అనంగా 2.5 సర్పంచ్ ఓట్లు పెట్టిండు తెలంగాణలో. 12,000 ఊళ్ళల్లా సర్పంచ్ ఓట్లు ఒడిచినాయి. కొత్త సర్పంచులు కొలువు తీరిండ్లు. వాళ్ళంతా ప్రమాణ స్వీకారం చేస్తే పనులు చురువైతే ఇక రైట్. కొత్త సర్పంచులు కొలువు తీరేందుకు టైం దగ్గర పడ్డది. సోమవారం నాడే కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం. పొద్దుగాల 10:30కు ముహూర్తం పెట్టిర్రు. అనుకున్నట్టయితే పొద్దుగాల 11 తెలంగాణ అంతటా కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం ఒడుస్తుంది, కుర్చీలకు ఎక్కుతారు. ఇప్పటికే అన్ని తీర్ల సవలతులు చేసిరు కూడా. మళ్ళీ ఎక్కడో కాదుల్లో గ్రామ పంచాయతీ ఆఫీసులలోనే ప్రమాణ స్వీకారం చేసేది. స్పెషల్ ఆఫీసర్లు వచ్చి చేపిస్తారు కొత్త సర్పంచులతో ప్రమాణ స్వీకారం. ఒక్క సర్పంచులే కాదుల్లో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కూడా అయ్యాలనే. అంటే తెలంగాణలో సోమవారం సంధి కొత్త పాలన నడుస్తుంది అన్నట్టు ఊళ్ళ పోయింటి. తెలంగాణ మొత్తంలో 12,726 గ్రామ పంచాయతీలు, 112,288 వార్డులు, 3 విడతలలో ఓట్లు నడిచినాయి. మొదటి విడత ఈ నెల 11వ తారీఖు నాడు, 2వ విడత 14వ తారీఖు నాడు, 3వ విడత 17వ తారీఖు నాడు ఓట్లు పడ్డాయి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల షై పార్టీ గెలుసుడుతోని ఆలస్యం చేయకుండా వేడి మీద వేడి అన్నట్టు ఓట్లు పెట్టిరు సర్కారు వాళ్ళు. అట్లా సోమవారం నాడు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ ఒకటే పాలి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యం ఒడుసుడే ఆలస్యం. ఎమ్మట్లనే సీఎం సార్ తోని కొత్త సర్పంచులకు మీటింగు. ఇక గా కార్యం ఓడవంగానే మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లకు ముహూర్తం పెడతారట సర్కారు వాళ్ళు. అంటే మళ్ళీ నెలల పాటు ఊళ్ళ పోయి పండగ. ఇప్పటికైతే ఇంతే. కొత్త సర్పంచులు కుర్చీలకు ఎక్కినాక మళ్ళీ వార్త చెప్పుకుందాం. ఇక మా పటాస్ వార్తల తరపుకెంచి కూడా కొత్త సర్పంచులకు ఆల్ ది బెస్ట్.